హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలు అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చూద్దాము. వీడియోని ఎక్కడికో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. 300 శాఖలు, 15,000 ఉద్యోగాలు, 2024-25 విస్తరణ ప్రణాళికను ప్రకటించినటువంటి ఎస్బీఐ. వివరాలు చూస్తే, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 శాఖలతో పాటు 15,000 మంది సిబ్బందిని నియమించుకోవాలనుకుంటున్నట్లు బ్యాంకు చైర్మన్ దినేష్ కారా తెలిపారు. వీరిలో అత్యధిక మంది మార్కెటింగ్ విభాగానికి చెందినవారని, అలాగే 11 నుంచి 12,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగులను సైతము రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆఫీసర్ స్థాయి ఉద్యోగులతో పాటు ఇంజనీర్లు కూడా ఉన్నారన్నారు. గత ఏడాది బ్యాంకు 139 శాఖలను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 22,542లకు చేరుకున్నాయి. మరోవైపు బ్యాంకునకు సంబంధించి సబ్సిడరీ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారి సేవలను కూడా బ్యాంకు వినియోగించుకోబోతుంది. ముఖ్యంగా ఆఫీస్ వర్క్, మార్కెటింగ్, రికవరీ కోసం వీరిని వాడుకోనున్నది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండము. వివరాలు చూద్దాము. ప్రమోషన్కు టెట్ అవసరము. ఎస్జిటి, ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం రెండూ కూడా ఒకే లెవెల్ పోస్టులు కాబట్టి ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం ప్రమోషన్కు టెట్ అవసరం ఉండదని, అలాగే భాషా పండితులుగా నియామకం పొందిన టీచర్లు పనిచేస్తున్న లెవెల్ హై స్కూల్ స్థాయి కాబట్టి వారికి కూడా టెట్ అవసరం లేదని, స్కూల్ అసిస్టెంట్లు పనిచేసేది కూడా హై స్కూల్ స్థాయే కాబట్టి వారికి టెట్ ఉత్తీర్ణత అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నా నేటికి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో టీచర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. 2010 కంటే ముందు నియామకం పొంది సీనియారిటీ ఉండి పదవీ విరమణకు చేరువగా ఉన్న టీచర్ల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం వారికి టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి. ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని పదోన్నతులకు ఆటంకాలను తొలగిస్తారని ఉపాధ్యాయ లోకము ఆశగా ఎదురుచూస్తోంది. అయితే వీటిలో హెడ్ మాస్టర్ల పోస్టులు ఖాళీ. ఉన్నత పాఠశాలల్లో చాలా చోట్ల హెడ్ మాస్టర్ల పోస్టులు ఖాళీగా ఉండి ఇన్ఛార్జీల పాలనలో స్కూల్స్ నడవడము, సబ్జెక్టు టీచర్ల కొరత ఉండటం వల్ల పిల్లలు ఆయా సబ్జెక్టులలో బోధన అందకపోవడం వంటి బోధనాపరమైన సమస్యలతో పాఠశాల విద్య సతమతమవుతుంది. ఈ తరుణంలో టీచర్లకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, బదిలీలు నిర్వహించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ అప్పటి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ధర్నాలు కూడా నిర్వహించింది. ఉద్యమ స్వభావం గల సోదర సంఘాలతో కలిసి ఉద్యమించింది. ఫలితంగా హై స్కూల్ స్థాయి పోస్టుల వరకు మేనేజ్మెంట్ వారీగా పదోన్నతులు ఇవ్వడానికి, బదిలీలను నిర్వహించడానికి ప్రభుత్వం అంగీకరించి ప్రక్రియ ప్రారంభించింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈ నెలలోనే వీసీ పోస్టులు ఖాళీ. మొత్తము 1,382 ఖాళీలు. 21న 9 మంది వీసీల పదవి విరమణ. కొత్త వీసీల నియామకానికి అడ్డంకిగా ఎన్నికల కోడ్, ఈసీ అనుమతి కోరనున్న సర్కారు. వివరాలు చూస్తే, రాష్ట్రంలోని పలు వర్సిటీ వీసీ పోస్టులు ఈ నెలలోనే ఖాళీ కానున్నాయి. 21న 9 వర్సిటీల వీసీలు పదవి విరమణ చేయనున్నారు. 3 ఏళ్ల గడువు పూర్తి కానుండడంతో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు, అలాగే జేఎన్టీయు, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీలు తమ బాధ్యతల నుంచి వైదొలుగుతారు. ఇక తెలంగాణ వర్సిటీ వీసీని ఆయా పదవి నుంచి తొలగించగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్నారు. వీసీల పదవీకాలం ముగియనుండడంతో గత జనవరిలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయము తెలిసిందే. మొత్తము 10 వర్సిటీల వీసీ పోస్టులకు 1,382 దరఖాస్తులు వచ్చాయి. 312 మంది ఆశావహులు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు అందజేశారు. ఇక నెక్స్ట్ విద్యా సమాచారము చూద్దాము.
జూన్ 9న ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ జూన్ 9న నిర్వహించనున్నారు. 5 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్, 4 ఏళ్ల BS డిగ్రీ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. IIT దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ నెల 16, 17న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఇక నెక్స్ట్ చూద్దాము. 17న JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు. IITలో బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించేటువంటి JEE అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 26న ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ చూద్దాం. JEE లేకుండానే BSలో అడ్మిషన్. IITలో చదవాలంటే JEE రాయాల్సిందే, కానీ JEE అవసరం లేకుండానే బ్యాచిలర్ ఇన్ సైన్స్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో అడ్మిషన్లు పొందవచ్చు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని IIT మద్రాస్ కల్పించింది. అభ్యర్థులు ఈ నెల 26 వరకు study.iitm.ac.in లింక్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులుగా పరిగణిస్తారు. ఇక నెక్స్ట్ చూద్దాం. 16 వరకు PG ECET దరఖాస్తుల సవరణ. వివరాలు చూస్తే MTech, M-Pharmacy వంటి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే PG ECET దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను ఈ నెల 16 వరకు సవరించుకోవచ్చని JNTU తెలిపింది. ఇప్పటి వరకు 20,000కు పైగా విద్యార్థులు PG ECET రాసేందుకు దరఖాస్తులు అందజేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. CBSE 10, 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల సత్తా. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. 10, 12వ తరగతుల ఫలితాలను CBSE సోమవారం విడుదల చేసింది. 12వ తరగతి ఫలితాల్లో లక్షద్వీప్ 100%తో మొదటి స్థానంలో నిలవగా 99.91%తో కేరళ రెండవ స్థానంలో నిలిచింది. 99.15%తో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచాయి. ఇక 10వ తరగతి ఫలితాల్లో 99.79 ఉత్తీర్ణత శాతంతో కేరళ మొదటి స్థానంలో నిలవగా 99.66%తో ఏపీ, 99.55%తో తెలంగాణ తొలి 5 స్థానాల్లో నిలిచాయి. ఇక నెక్స్ట్ చూద్దాము. రేపు TSCPZ 2024 నోటిఫికేషను. CPZ 2024 నోటిఫికేషన్ ఈ నెల 17న వెలువడనుంది. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో MA, MCOM, MSc, ఇతర PG కోర్సుల ప్రవేశానికి OU, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా TSCPZ 2024 నిర్వహించనున్నారు. ఉమ్మడి PG కోర్సుల ప్రవేశాల నిర్వహణపై ఈ నెల 15న వర్సిటీల వైస్ ఛాన్సలర్తో సమావేశం అనంతరం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. సర్కారీ స్కూళ్లకు నిధులెక్కడ? 90% వేతనాలకే చెల్లు. నాణ్యత పెంచేందుకు డబ్బులేవి? పరీక్షలు వచ్చే వరకు పుస్తకాలకు దిక్కే లేదు. పర్యవేక్షణ పోస్టుల భర్తీకి అడ్డంకులే. ఏ స్కూల్కి వెళ్ళిన టీచర్ల కొరతే. వివరాలు చూసినట్లయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాఠశాల విద్యాశాఖకు నిధులు పెరుగుతున్నా ఆశించిన పురోగతి కనిపించడం లేదు. అరకొర మౌలిక వసతులు నామమాత్రంగానే ఉపాధ్యాయులు, ప్రైవేటు బాట పడుతున్నటువంటి విద్యార్థులు. విద్యాశాఖ ప్రతి ఏటా అధ్యయనంలో వెల్లడయ్యే అంశాలు ఇవే. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలిస్తే పాఠశాల విద్యకు బడ్జెట్ కేటాయింపులు 90% పైనే పెరిగాయి. కానీ 2015-16లో 8,561.6 కోట్ల నిధులు కేటాయిస్తే 2024-25లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో 17,931.42 కోట్లు కేటాయించారు. మన రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు 23 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అయితే కేటాయింపులో సింహభాగం టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలకే ఖర్చు అవుతున్నాయి. టీచర్లు ఏరి సదుపాయాలు ఎక్కడ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లే లేని దుస్థితి ఉంది. పాఠశాలలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ మండల విద్యాశాఖాధికారులు ఉన్నారు. అనేక చోట్ల హైస్కూల్ హెచ్ఎంలనే ఇన్ఛార్జి MEOలుగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి కనీసము 10 మండలాలు అప్పగించారు.
6,000 పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. గతంలో తొలగించిన 12,000 మంది విద్యా వాలంటీర్లను మళ్ళీ తీసుకోలేదు. దీంతో పాఠాలు చెప్పే నాదుడే కనిపించడం లేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం తేలితే తప్ప కొత్త నియామకాలకు ఆస్కారము లేదు. నిధులు పెంచితే తప్ప ప్రభుత్వ స్కూళ్ళు మెరుగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సో ఇందులో 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకైతే దీన్ని బట్టి తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి మనీ పెట్టి తీసుకోవాలి అనుకుంటున్న వారి కోసం ఇది యూజ్ అవుతుందండి. ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాము. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసము. మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తామని 2 వ్యక్తులు 8 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేయడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లింగంపేట గ్రామానికి చెందిన కుమ్మరి ప్రవీణ్ అనే యువకుడికి 2019లో తాడ్వాయి మండలము చిట్యాలకు చెందిన ఆరిఫ్ అనే వ్యక్తితో పరిచయమైంది. మెదక్ మున్సిపల్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తామని ఆరిఫ్ ప్రవీణ్కు చెప్పాడు. అనంతరము ప్రవీణ్ను నిజామాబాద్కు చెందినటువంటి రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే వద్దకు తీసుకెళ్లాడు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రవీణ్ వద్ద నుంచి విడతల వారీగా ఆరిఫ్ 2 లక్షలు, 5 లక్షలు అలాగే మరో 1 లక్ష మొత్తం కలిపి 8 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లుగా ఇక్కడ తెలపడం అయితే చూడవచ్చు. సో ఇక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి దీనినే అపాయింట్మెంట్ ఆర్డర్ అంటూ ఓ లెటర్ని ఇవ్వడం జరిగింది. దానిని తీసుకొని ఇటీవల మెదక్ మున్సిపల్ ఆఫీస్కు వెళ్ళగా అది ఫేక్ అని తేలింది. తన డబ్బులు ఇవ్వాలని ఆరిఫ్ రామకృష్ణను అడగగా వారు పట్టించుకోలేదు. దీంతో ప్రవీణ్ సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా అడిగి డబ్బులు తీసుకోవడానికి అడిగినట్లయితే మీరు మోసపోవద్దు. ఇక నెక్స్ట్ చూద్దాము. గూగుల్కు పోటీగా ChatGPT సెర్చ్ ఇంజిన్. గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడినటువంటి సెర్చ్ ఇంజిన్ ChatGPT ఏఐను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. ఇంతకుముందు తాము తీసుకువచ్చినటువంటి చాట్బోట్ మాదిరి ఇది కూడా ప్రజాదరణ పొందుతుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇంటర్నెట్లో ఏ విషయం వెతకాలన్నా కూడా గూగుల్ను ఆశ్రయిస్తాము. ఒక సెర్చ్ ఇంజిన్గా గత 3 దశాబ్దాలుగా గూగుల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ను కంపెనీ నిత్యము అప్గ్రేడ్ చేస్తూ వస్తుంది. అయితే ఏఐ సామర్థ్యాలతో ChatGPT చాట్బోట్ మార్కెట్లోకి రావడంతో గూగుల్ ఆధిపత్యానికి గండిపడింది. ఓపెన్ ఏఐ తన చాట్బోట్కు లభించినటువంటి జనాదరణ చూశాక గూగుల్కు పోటీగా ఏఐ సెర్చ్ ఇంజిన్ను తీసుకొస్తుంది. ఇది ఇంటర్నెట్లోని సమాచారం అంతా మన ముందు ఉంచేలా చేస్తుందని, నెటిజన్కు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇక నెక్స్ట్ చూద్దాము కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. భారత్, ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ శక్తి ప్రారంభము. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ సోమవారము మేఘాలయలోని ఉమ్రోయిలో ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో ప్రారంభమైంది. రక్షణ శాఖ తెలిపింది. ఇరు దేశాల సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడము, సైనిక పద్ధతులు, వ్యూహాలు, సాంకేతికతలను పరస్పరం పంచుకోవడము దీని యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఈ నెల 26 వరకు ఇది కొనసాగనుంది. ఉగ్రవాద చర్యకు ప్రతిస్పందనగా పలు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తారు. ప్రారంభ కార్యక్రమానికి భారత్లో ఫ్రాన్స్ రాయబారి థియోరీ మతావ్, అలాగే 51 సబ్ ఏరియా కమాండింగ్ జనరల్ అధికారులు, మేజర్ జనరల్ ప్రసన్న సుధాకర్ జోషి పాల్గొన్నారు. 90 మంది సిబ్బందితో కూడినటువంటి భారత బృందము, 90 మంది సిబ్బందితో కూడినటువంటి ఫ్రెంచ్ బృందము ఇందులో పాల్గొంటుంది. భారత నౌకాదళము, వైమానిక దళము పరిశీలకులు కూడా దీనికి హాజరవుతున్నారు. సో ఇంపార్టెంట్ అని నోట్ చేసుకోండి. భారత్, ఫ్రాన్స్ సంయుక్త సైనిక శిక్షణ ఎక్సర్సైజ్ శక్తి ప్రారంభము. నెక్స్ట్ చూద్దాము. మహిళల షాట్పుట్లో అబా జాతీయ రికార్డు. వివరాలు చూస్తే జాతీయ ఫెడరేషన్ క్లబ్ అథ్లెటిక్స్ మహిళల షాట్పుట్లో అబా కతువా జాతీయ రికార్డు నెలకొల్పింది. సోమవారం ఆమె 18.41 మీటర్ల త్రోతో విజేతగా నిలిచింది. మహారాష్ట్రకు చెందిన అబా ఈ టోర్నీకి ముందు మన్ప్రీత్ కౌర్తో కలిసి రికార్డును కలిగి ఉంది. తాజా ప్రదర్శనతో సొంతంగా జాతీయ రికార్డును సృష్టించింది. అయితే ఆమె ప్రదర్శన ఒలింపిక్ అర్హత ప్రమాణం కంటే తక్కువే. ఉత్తరప్రదేశ్కు చెందిన కిరణ్ బలియాన్
ఢిల్లీ అమ్మాయి సృష్టి విగ్ 2 3వ స్థానాల్లో నిలిచారు. మహిళల షాట్పుట్ విజేతగా నిలిచిన 28 ఏళ్ల అబాది పేద కుటుంబము. 7వ తరగతిలో ఉన్నప్పుడు ఆమె అథ్లెటిక్స్లో అడుగుపెట్టింది. అనేక ఈవెంట్లలో ప్రయత్నించి 4 ఏళ్ల క్రింద చివరికి షాట్పుట్లో స్థిరపడింది. ఇక నెక్స్ట్ చూద్దాము. గ్రాండ్ మాస్టర్గా శ్యామ్ నిఖిల్ వివరాలు చూస్తే తమిళనాడు చెస్ క్రీడాకారుడు శ్యామ్ నిఖిల్ భారత 85వ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. సోమవారము దుబాయ్ పోలీస్ మాస్టర్స్ చెస్ టోర్నీలో అతను చివరి GM నార్మ్ సాధించాడు. 8 ఏళ్ల వయసులో చెస్ ఆడటం మొదలుపెట్టిన శ్యామ్ నిఖిల్ 31 ఏళ్లకు GM హోదాను సొంతం చేసుకున్నాడు. 2011లో తొలి, 2012లో రెండో GM నార్మ్ గెలుచుకున్నటువంటి శ్యామ్కు 3వ నార్మ్ నెగ్గేందుకు 12 ఏళ్ళు పట్టింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అండ్ అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.